మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇవ్వడం ఒక హాట్ టాపిక్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరు ఇలా పబ్లిక్ గా ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహం ఉండే ఉంటుంది అని రాజకీయవేత్తలు భావిస్తున్నారు. తాను విరాళం ఇచ్చింది సొంత తమ్ముడికే, కానీ అది ప్రైవేట్ గా ఇవ్వచ్చు, గోప్యంగా ఉండొచ్చు. నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ గతంలో అలాగే చేశారు. అయితే చిరు ఇక్కడ కేవలం విరాళం మాత్రమే ఇవ్వాలనుకోలేదు. దాంతో పాటు ప్రజలకి ఒక మెసేజ్ కూడా ఇద్దామనుకున్నారు. అందుకే దీని ఒక కార్యక్రమం లాగా చేశారు. ఆయన 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించుకున్నారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనస్సున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన నేరుగా ప్రచారం చెయ్యరు, కానీ సమాజం కోసం కష్టపడుతున్న తన తమ్ముడికి మాత్రం సపోర్ట్ గా ఉంటాను అని కవిభావం. ఈ తమ్ముడికి విరాళం అనే ప్రోగ్రామ్ లో మెగా ఫ్యాన్స్ అందరికీ ఇంకో కీలకమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వకనే ఇచ్చారు చిరంజీవి. చిరు అభిమానుల్లో ఓ వర్గం పవన్ ను వ్యతిరేకించడం, పవన్ ఫ్యాన్స్ లో కొందరు చిరుని రాజకీయంగా విమర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో అయితే పవన్ డీపీ పెట్టుకుని జనసేనని తిట్టేవాళ్లు కోకొల్లలు. ఇలా తమ అభిమానుల్లోనే వర్గాల వారీగా ఓట్లు చీలిక జరిగి వైసీపీకో టీడీపీకో మేలు జరుగుతుంది. తద్వారా జనసేన నష్టపోతోంది అని భావించిన మెగాస్టార్ తాను తమ్ముడికి మద్దతు పలకాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులందరికీ కూడా విభేదాలను పక్కన పెట్టి ఏకతాటిపై నడవండి, మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా మేమంతా ఒక్కటే అని చిరు చెప్పకనే చెప్పినట్లయింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు, బహిరంగంగా తమ్ముడికి ఓటు వేయండి అని చెప్పరు. ఇదైతే క్లియర్. అందుకే జనసేనకు మెగా అభిమానుల నుంచి కానీ కాపు వర్గం నుండి కానీ పూర్తి మద్దతు వచ్చేలా పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు సహకరిస్తున్నారు చిరంజీవి అని మనం అర్థం చేసుకోవాలి. మరి చిరు సపోర్ట్ ఏ మేరకు జనసేనకు కలిసి వస్తుంది? మెగా ఫ్యాన్స్ అంతా ఒకే తాటిపైకి వస్తారా? ఎలక్షన్స్ కి ముందు మెగా కాంపౌండ్ నుండి ఎవరైనా హీరోలు పవన్ కి మద్దతుగా ప్రచారం చేస్తారా? వీటన్నిటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరకనుంది.